అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా ఎఫెక్టివ్గా చేయాలి? F1 అప్లికేషన్ ప్రాసెస్ అన్నది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. మన వాళ్ళు ఇప్పుడు మీరు మాస్టర్స్ ఇక్కడ చేయదలుచుకుంటారు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, మీరు బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి అప్లై చేస్తారు. అట్లా కాదు. స్టూడెంట్ వీసా ఏది అమెరికాలో మీరు మాస్టర్స్ చేయదలుచుకుంటే మీరు థర్డ్ ఇయర్నే ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఓకే, థర్డ్ ఇయర్నే మొదలు అప్లికేషన్ తెప్పించుకొని ఫోర్త్ ఇయర్ అంటే మనకు 4 years ఇంజనీరింగ్ కదా, ఫోర్త్ ఇయర్ బిగినింగ్నే అప్లికేషన్స్ మొదలు పెట్టాలన్నట్టు. నార్మల్గా మీరేం చేస్తారు, నార్మల్గా మీరు ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే టైంకు అప్పుడు మాస్టర్స్ కానీ ఎంట్రన్స్ కానీ మిగతా రాస్తారు. అట్లా కాదు, థర్డ్ ఇయర్ అప్పటి నుంచే మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుందండి, తర్వాత జిఆర్ఈ ఉంటుందండి. ఇవన్నీ కూడా థర్డ్ ఇయర్ని ఫినిష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫోర్త్ ఇయర్లో బిగినింగ్ అంటే సమ్వేర్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ అప్పుడు అప్లికేషన్స్ ఫైల్ చేయాలన్నట్టు. వాళ్లకు ఫోర్త్ ఇయర్ డిగ్రీ అన్నది ఫోర్త్ ఇయర్ మార్క్ షీట్ అన్నది అవసరం లేదు, డిగ్రీ అన్నది అవసరం లేదు. మీకు ఫస్ట్ 3 years మార్క్ షీట్ ఉంటుంది కదా, ఆ బేసిస్ మీదనే అడ్మిషన్ ఇస్తారు కాలేజ్లో. సో అది మెయిన్ ఇంపార్టెంట్. మన స్టూడెంట్స్ కొందరు ఏమనుకుంటారు, ఇక్కడ మాదిరి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ తీసుకుంటారు. థర్డ్ ఇయర్ అప్పుడే మొదలు పెట్టండి. లేకపోతే మీరు ఫోర్త్ ఇయర్ అప్పుడు మొదలుపెట్టింది అనుకోండి, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 year ఈజీగా వేస్ట్ అయింది మీకు. సో థర్డ్ ఇయర్ అప్పుడే మీరు ఆ ప్రాసెస్ మొదలు పెట్టాలి. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ అప్లికేషన్ తర్వాత ఫస్ట్ మీకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక I-20 అని వస్తుంది అనండి. దానికి ఒక సివిస్ ఫీజు పే చేయాలి, అంటే కొద్దిగా గవర్నమెంట్కి డబ్బులు పే చేస్తే సివిస్ పే అంటే I-20ని వాళ్ళు ఎండోర్స్ చేసి సివిస్ని ఎండోర్స్ చేసి ఇస్తారన్నట్టు. అప్పుడు ఆ I-20ని పట్టుకోపోయి మనం ఏం చేయాలంటే ఆన్లైన్ వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి కౌన్సిలేట్కి ఏం చెప్తాం, అదో నాయన నాకు ఈ కాలేజ్ వచ్చింది, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్లో అడ్మిషన్ వచ్చింది, ఇగో నాకు I-20 ఉంది, నేను పోదలుచుకున్నా, నా దగ్గర దానికి కావాల్సిన ఫండ్స్ బ్యాంక్లో కానీ నా దగ్గర కానీ మా నాయన దగ్గర కానీ మా చుట్టపు మామయ్య కానీ నాకు ఇస్తా అన్నాడు, దాని ద్వారా నేను పోదలుచుకున్నా అని ఆ ఫండ్స్ అవన్నీ తీసుకొని ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డేట్ ఇస్తారండి. ఆ డేట్ ఇంటర్వ్యూ డేట్ అంటారు అన్నట్టు, వీసా ఇంటర్వ్యూ డేట్. అంతకుముందు ఏం చేయాలంటే వాళ్ళు బయోమెట్రిక్స్ అంటే నువ్వా కాదా, మరి నువ్వన్నా మంచివనివే కాదని బయోమెట్రిక్స్ ఐస్ ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ కాదు అది, అంటే బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం వీసా ఇంటర్వ్యూ పోతాం. వీసా ఇంటర్వ్యూ పోయిన తర్వాత వాళ్ళు వీసా ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు యూఎస్కి రావచ్చండి, కాలేజ్కి రావడానికి వీలుంటుంది. సో మొదలు ఏంటంటే థర్డ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యి ఫోర్త్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనకు ఆగస్ట్లో అక్కడ కాలేజీలు మొదలవుతాయి. మన వాళ్ళకి ఎప్పుడు కంప్లీట్ అయితే ఇక్కడ మే జూన్లో ఖతం అవుతాయి. సో మనకు అంటే ఫోర్త్ ఇయర్ బిగినింగ్లే మనకు ఆల్రెడీ అప్లికేషన్ అంటే దాదాపు జనవరి ఫిబ్రవరి మంత్లే ఆల్రెడీ మనకు అడ్మిషన్ వచ్చేసి ఉంటుంది. వచ్చిన తర్వాత I-20 తీసుకొని ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని అపాయింట్మెంట్ అంటే జూలై మధ్యలో మనం వీసా అపాయింట్మెంట్ తీసుకొని ఆగస్ట్లో యూఎస్లో అడుగు పెడతాం. అంటే మీరు జూన్లో కంప్లీట్ చేసి ఫోర్త్ ఇయర్ ఆగస్ట్లో అక్కడ అడుగు పెడతారండి. సార్ ఒక కామన్ క్వశ్చన్, అంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కొంచెం ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది యూఎస్ఏకి, మరి డిగ్రీ చేసే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉందంటారా? అయితే మనకు డిగ్రీ అంటే 3 years డిగ్రీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. అక్కడే అంటే మనం మాస్టర్స్ పోల్దలుచుకున్నప్పుడు ఏం కావాలి, ఇక్కడ వాళ్ళు 4 years డిగ్రీ కావాలి వాళ్ళకు. మనకి ఇక్కడ 3 year డిగ్రీ ఉంటుంది కదా. ఇప్పుడు మనం బీకామ్ చేసినాం అనుకోండి, అక్కడ పోయి అకౌంటింగ్ చేయదలుచుకుంటే మాత్రం ఇబ్బంది అయింది. ఎందుకంటే అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయదలుచుకుంటే వాళ్ళు ఏమంటారంటే, అరే నాయన మరి నీకు 3 years డిగ్రీ ఉంది కదా, ఇది ఈక్వల్ కాదు. సో అప్పుడు దానికి ఏం చేయాలంటే వాళ్ళు ఎంకామ్ చేసి పోవచ్చు అండి, ఎంకామ్ చేసి మళ్ళీ మాస్టర్స్ పోవచ్చు. అలానే లాయర్స్ ఉండరు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా లా కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్కి పోవచ్చు. నేను అట్లే పోయినండి, మాస్టర్స్ తీసుకొని పోయినా. సో లా వాళ్ళు కూడా పోవచ్చు, వేరే ఒక ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కూడా పోవచ్చు. కాకపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇయర్కి ఉండాలి వాళ్ళకి, మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత పోవచ్చు అన్నట్టు. సార్ స్టూడెంట్స్ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్లో? అయితే నార్మల్గా పిల్లలకు ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలన్నది కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. అవును సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలేజు ఏడాది ఫీజు 30,000 ఉంది, ఒక కాలేజ్ 25,000 ఉంది, ఒక కాలేజ్ 22,000, నేను డాలర్లో మాట్లాడుతున్నానండి. దాన్ని పట్టుకొని చూజ్ చేస్తానండి. అయితే దానికి వీళ్ళు చూజ్ చేసుకునేటప్పుడు మంచి కాలేజ్ చూజ్ చేసుకోవడం బెటర్. మంచి అంటే డబ్బులు ఎక్కువగానే మంచి కాలేజ్ కాదా, దానికి కేటగరైజేషన్ ఉంటాయి అన్నట్టు. సో దానికి నార్మల్గా మేమేం చెప్తామంటే మీ కాలేజ్ US న్యూస్ అని ఉంటుందండి, గూగుల్ చేసుకోండి, US న్యూస్లో కాలేజ్ ర్యాంకింగ్ అని ఉంటుంది.
ఆ కాలేజ్ ర్యాంకింగ్ పట్టుకొని పోతే బెటర్ ఉంటుంది. లేదా మీరు అడగాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నట్టు. మీకు ఎక్కడ ఉంటే ఇంటర్న్షిప్స్ బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డల్లస్లో అనుకోండి, డల్లస్లో ఇంటర్న్షిప్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడనో టెక్సస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ కింగ్స్విల్ అనే ఎక్కడ ఉంటుంది. అది అక్కడ పోవాలంటేనే ఒక పెద్ద గుర్రమెక్కి పోవాలి. గుర్రమెక్కి ఫ్లైట్ కూడా పోదు. అటువంటి ప్లేస్లో పోయింది అనుకోండి, అక్కడ లోకల్ ఇంటర్న్షిప్స్ దొరికాయి వీళ్ళకు. సో అవన్నీ కన్సిడర్ చేసుకోవాలన్నట్టు. లోకల్ ఇంటర్న్షిప్స్ తోటి అడ్వాంటేజ్ ఏమైందంటే, ఇప్పుడు ఐటీల ఇండస్ట్రీకి పోయిన అనుకోండి, ఇంటర్న్షిప్స్ పెయిడ్ కానీ అన్పెయిడ్ కానీ మీకు కాలేజీలు ఉన్నప్పుడే అటువంటి ఏమైనా ఇంటర్న్షిప్ దొరికితే ఏమైందంటే రేపు జాబ్ ఇవ్వడం ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాస్టర్స్ డిగ్రీ చేస్తాను అనుకోండి, అతనికి ఇంటర్న్షిప్ ఫ్రీ ఇంటర్న్షిప్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా ఫ్రీ ఇంటర్న్షిప్ అంటే డబ్బులు లేకున్నా కూడా ఇంటర్న్షిప్ వస్తే మాస్టర్ అయిపోయిన తర్వాత వీని ఈజీగా జాబ్ వస్తుంది. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని అడిగి తెలుసుకొని పోండి. ఉట్టిగా కాలేజ్ ఫీల్ తగ్గినంత మాత్రాన వాటిని చూజ్ చేసుకోవద్దు. మంచి కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ పోయినప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన కదండి, మరి ఇక్కడ కాలేజీలో చేస్తే అక్కడ కాలేజీ పోతే ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుందని, ఆ డిఫరెన్స్ కూడా చూసుకోవాలి మీరు. ఆ కాలేజీలలో కూడా కాలేజీని బట్టి కూడా ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సో అది కూడా ఇంపార్టెంట్ మీకు చూసుకోవడానికి. సార్ మీ సజెషన్ ప్రకారం ఏమైనా కొన్ని కాలేజెస్ నేమ్స్ ఏమైనా చెప్పండి. అట్లా ఈజీగా చెప్పలేమండి. అంటే టాప్ యూనివర్సిటీస్ ఇప్పుడు నేను చెప్తా, స్టాన్ఫోర్డ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ కంప్యూటర్ అంటే, కానీ అక్కడ రావడం చాలా కష్టం. Yale is very good for law అంట, Harvard is very good for MBA, Princeton is very good for research. Every year they get one Nobel Prize award. కానీ అంత క్యాలిబర్ ఉన్న పిల్లలు అందరూ ఉండరు కదండి, చాలా తక్కువ మంది ఉంటారండి. సో అందుకోసం ఏంటంటే దానికి కేటగరైజేషన్ ఉంటుంది అన్నట్టు. యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎక్కడ ఉన్నది అన్నది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ అనుకోండి, ఇప్పుడు మా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ సిస్టంలో టెక్సస్లో మేము ఉండే స్టేట్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్, ఆ స్టేట్ యూనివర్సిటీస్లలో అది నెంబర్ 1 యూనివర్సిటీ. కాకపోతే మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, రైస్ యూనివర్సిటీ అని ఉంది అన్నట్టు. ర్యాంకింగ్స్లో రైస్ యూనివర్సిటీ హ్యూస్టన్ టాప్లో వస్తుంది, ఏది టెక్సస్ మొత్తంలో. కానీ దాంట్లో పోవాలంటే డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. అదే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ అనుకోండి, డబ్బులు తక్కువ ఉంటుంది. సో ఆ వాల్యుయేషన్ చూసుకోవాలంటూ మీరు ఇన్ని ఒక $2 లక్షల పెట్టి గ్రాడ్యుయేట్ అయితే ఇక్కడ 50-60 లక్షల గ్రాడ్యుయేట్ కావచ్చు. మన దగ్గర అంత డబ్బులు ఉండదండి. సో అవి కూడా చాలా కన్సిడరేషన్ చూసుకోవాలి. డబ్బులు కూడా చూసుకోవాలి, మొత్తమే చూసుకోదంటలేను. సో వాటి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని పోవాలి. కానీ డబ్బులు ఒక్కటే చూసుకోవద్దు. దానివల్ల ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు రైస్లో చేసిన వాళ్ళు యావరేజ్ శాలరీస్ ఎంత ఉంటాయి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ చేసిన యావరేజ్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. దాదాపు ఒక్క తిరిగినే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు 5 స్టార్లు ఉంటారు, వీళ్ళేమో 2 స్టార్లు ఉంటారు. ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వాళ్ళు. మన పూర్వానికి అంత అవసరమా? అక్కడ పోయినప్పుడు 5 స్టార్లు ఉండటానికి $2 లక్షల ఎక్కడి నుంచి పెడతాం? మనం పెట్టలేం కదా. 2 కోట్ల రూపాయలు మనం పెట్టలేం కదా. 50 లక్షలు అంటే పెట్టగలుగుతాం, 2 కోట్లు అంటే చాలా ఖర్చు. అట్లా చూజ్ చేసుకోవాలండి యూనివర్సిటీస్. సరే, ఇక్కడ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలా ఉంటాయి కదా, అక్కడ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఉంటాయా యూఎస్ఏలో? ఉంటాయండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. మా పిల్లలు చాలా మంది గవర్నమెంట్ యూనివర్సిటీకి పోతారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఆ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లోకల్లోకి ఒక ఫీజు ఛార్జ్ చేస్తారు, మనకు ఒక ఫీజు ఛార్జ్ చేస్తారు. ఓకే, వాళ్ళకి 20,000 ఛార్జ్ చేసి అనుకోండి, మనకు ఖచ్చితంగా 40,000 కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ట్యాక్స్ పే చేస్తారు, ఆయన పే చేస్తారు కాబట్టి వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది, మనకు ఎక్కువ పడుతుంది. నార్మల్గా గవర్నమెంట్ అనగానే మంచిదని ఏం లేదండి. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే అసలు నిజంగా చెప్పాలంటే గుర్ర మీద పోవాలండి అక్కడికి. ఊరి చివర కాదండి, అక్కడ అసలు నియర్ బై మెక్డొనాల్డ్స్ కూడా ఒక 100 మైళ్ళ దాకా ఉండదు. నేనున్నా కొన్ని ప్లేస్లు అట్లా ఉన్నా, చెప్తానా. సో అటువంటి ప్లేస్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అక్కడ అడ్మిషన్ రావడం ఈజీ ఉంటుంది. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనగానే కష్టం, మన దగ్గర ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో కష్టం, ప్రైవేట్ యూనివర్సిటీ ఈజీ అట్లేం ఉండదండి. అక్కడ చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ మాస్టర్స్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది అంటారా? పర్వాలేదండి ఇక్కడ కన్నా. కానీ అందులో కూడా మంచి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అన్న అటువంటి యూనివర్సిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అది కూడా మంచి యూనివర్సిటీ. సో అట్లా చాలా యూనివర్సిటీస్ ఉంటాయండి, మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని నాట్ సో గుడ్ యూనివర్సిటీస్.